వెల్కమ్ టు ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు పొద్దుగాల వార్తలలో కొన్ని ముఖ్యాంశాలు చూసుకున్నాం. అయితే ఆ ముఖ్యాంశాలు ఏమిటంటే రేవంత్ సర్కార్ అక్రమార్కులపై చర్యకు తగ్గేదేలే అని మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న హైకోర్టు కూడా ఒక తీర్పును ఏమని ఆదేశించిందంటే హైడ్రా టీంకు కొందరినే టార్గెట్ చేయొద్దు, అందరినీ ప్రతి ఒక్కరిని ఎక్కడ అక్రమార్కులు ఉన్నా ఏ పార్టీ వారైనా కానీ ఏ అధికారి అయినా సరే వాళ్ళని వదిలిపెట్టేది లేదు, ఖచ్చితంగా ఇది చాలా పారదర్శకంగా జరగాలని చెప్పి కోర్టు మరోసారి హైడ్రాకు కొన్ని సూచనలు కూడా చేసింది. అదేవిధంగా ఇప్పుడు నిన్న జరిగినటువంటి కవిత ఢిల్లీ నుంచి రావడం జరిగింది. కవిత గారికి అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమెకు ఘనమైనటువంటి స్వాగతం పలకడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్తే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ ఆయన అక్రమార్కులను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదు, తగ్గేదే లేదని చెప్పి ఆయన మరోసారి ఘంటాపదంగా చెప్పడం జరిగింది. అయితే ఆయన స్పష్టంగా మొదటి నుంచి ఒకే మాట చెప్పుకుంటూ వస్తున్నాడు, మేము ఎవరిని వదిలిపెట్టాం, అది మా పార్టీ వాళ్ళైనా సరే అని. ఇవాళ పేపర్లో చూసుకున్నట్టయితే వాళ్ళ సోదరుడైనటువంటి స్వయంగా ముఖ్యమంత్రి గారి సోదరుడు ఆయన కూడా ఒక అక్రమ లేవట్లో ఆయన కూడా ఒక నివాసం కట్టుకున్నట్టు మన ముందు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాన్ని కూడా తక్షణమే కూల్చివేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. అది ఎక్కడ ఏమిటి వివరాలకి వెళ్దాం. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుందంటే 1,00,000 ఫిర్యాదులు వచ్చినాయి. ఈ 1,00,000 ఫిర్యాదులపై మీరు చర్యలు తీసుకుంటారా? హైకోర్టు దృష్టికి 1,00,000 ఫిర్యాదులు వచ్చినాయంటే అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఇవి కేవలం ప్రభుత్వ స్థలాలను, నాలాలను, చెరువులను, పార్కులను ఈ విధంగా అక్రమార్కన చేసి ఈ అక్రమ భూములన్నింటినీ కూడా వాళ్ళు లేవట్లుగా మార్చి అపార్ట్మెంట్లు కట్టి విల్లాలు కట్టి ఇవాళ కొన్ని ప్రభుత్వ భూములు మొత్తం కూడా వాళ్ళు దోపిడీకి గురైనటువంటి ఈ సందర్భంలో హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని మళ్ళీ చెప్పింది. ఈ 1,00,000 ఫిర్యాదులను మీరు పరిష్కరించగలుగుతారా? ఖచ్చితంగా పరిష్కరించండి అని హైడ్రాకు గట్టిగానే ఇచ్చింది. ఎందుకంటే దీంట్లో కొంతమంది అధికారులు కూడా ఉన్నారని చెప్పేసి స్పష్టమైనటువంటి ఒక కోర్టు కూడా అవగాహనకు వచ్చింది. నిన్న కమిషనర్ రంగనాథ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా ఏమంటున్నాడంటే అసలు ఈ అనుమతులు హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతుల ప్రకారమే కట్టడమని వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా మేము కూడా వీరికి పర్మిషన్ ఇచ్చినామంటారు. అయితే ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏంటంటే పూర్తిగా చెరువులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసి అక్కడ అపార్ట్మెంట్లు, కాలేజీలు, ఇల్లు కట్టినటువంటి పరిస్థితి కోర్టుకు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి ఇవాళ చాలా వరకు చెప్తున్నది ఏంటంటే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్పేసి మరోసారి హైడ్రా టీము గట్టిగానే చెప్పింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కారు ఏదైతే నిర్ణయం తీసుకొని హైడ్రాపై చర్యలు హైడ్రా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తుందో హైడ్రా టీం కూడా అదే రేంజ్ లో ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరిని వదిలిపెట్టకుండా ఏ పార్టీ అనేది లేదు ఏమి చూడకుండా ఖచ్చితంగా ఆయన ఈరోజు కూల్చివేతలు ఖచ్చితంగా కొనసాగిస్తున్నాడు. అంటే ఈ విధమైనటువంటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంది కొన్ని ఒత్తిళ్లకు లోనవుతారు. కానీ ఇక్కడ ఎట్లాంటి ఒత్తిళ్లకు కూడా లోను కాకుండా మరింత ముందుకు పోతుంది హైడ్రా టీం. ఇది నిజంగా అభినందించవలసినటువంటి విషయం. కాబట్టి మరోసారి నేను ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి.
నిన్న మొన్న మేము ఈ రాష్ట్రంలో మాకు ఎదురే లేదు మా రాజకీయ పార్టీకి అని చెప్పేసి కొంతమంది బడా నేతలు మరి వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ మేము ఉన్నదే కేవలం ఒక ఇద్దరం మాత్రమే ఉన్నాము, ఈ రాష్ట్రాన్నే కాదు దేశాన్ని కూడా శాసిస్తాం మేము అని చెప్పి వాళ్ళు తమ పార్టీని పేరు చెప్పుకొని ఇవాళ చెరువులలో విద్యా సంస్థలు, అది కూడా ఎక్కడ నగరం నడిబొడ్డున మరి ఈ విధమైనటువంటి అక్రమాలకు పాల్పడి ఇవాళ బ్లాక్మెయిల్ రాజకీయాలతోని ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీతో వంట కాగుతూ అదే విధంగా తిరిగి వారిపైననే బ్లాక్మెయిల్ చేసే కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆ రాజకీయ పార్టీలు ఇవాళ వారికి కూడా ఒక 20, 25, 30 ఏళ్ల తర్వాత తిరిగి వాళ్ళకు కూడా ఒక షాక్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏర్పడ్డామని కూడా ఆ ప్రభుత్వానికి అనుగుణంగా మారి వాళ్ళకు మద్దతు ఇచ్చుకుంటా వీళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటా వీళ్ళు పదవులు పొందినటువంటి విషయాన్ని మన అందరికీ తెలుసు. అయితే ఇవాళ మాకు ఎదురే లేదనుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకు కూడా చెమటలు పట్టిస్తున్నటువంటి సర్కార్ ఏదైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే. అయితే నేను ఎందుకంటున్నానంటే హైడ్రా టీము అంత పటిష్టంగా పనిచేస్తుందనడానికి ఇదొక గొప్ప నిదర్శనమని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంకో విషయానికి వస్తే ఎమ్మెల్సీ కవిత గారు జైలు నుంచి విడుదలై వస్తున్నప్పుడు చాలా మంది కార్యకర్తలు ఆనందోత్సవాలతో వాళ్ళు చాలా భారీగా టపాసులు పేల్చుతూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మరి ఆమె ఇంటి వరకు కూడా చాలా మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి ఆమెకు ఘన స్వాగతం పలికి ఆమెను ఇంటి వరకు తీసుకురావడం జరిగింది. ఆమె కూడా తల్లి పాదాలకు నమస్కారం చేస్తూ చాలా భావోద్వేగానికి గురైపోయి తన అన్నయ్యకు రాఖీ కట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఈరోజు మరి ఎర్రబెల్లిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని కలిసి తన తండ్రిని ఆ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో కలవడానికి ఈరోజు కవిత గారు బయలుదేరడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా చాలా వరకు ఆమెలో ఉన్నటువంటి చాలా భావోద్వేగానికి గురైపోయి చాలా బాధపడుతూ ఆమె కొంత ఏడవడం కొంతమందికి అది చాలా బాధాకరమైనటువంటి విషయంగానే వాళ్ళకు మనసులో ఉండిపోయింది. ఎందుకనంటే ఆమె ఒక స్త్రీగా ఇన్ని రోజుల తర్వాత తన పిల్లలకు దూరంగా ఉండడము, ఇంతమందిని వదిలిపెట్టి తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఒక ఆరోపణతో ఇన్ని 5.5 నెలల పాటుగా ఆమె అక్కడ ఉండి తిరిగి ఆమె ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడవడము, అన్నను పట్టుకొని ఏడవడము, తల్లిని పట్టుకొని ఏడవడము, అదే కన్నీళ్లతో అన్నయ్యకు రాఖీ కట్టడము, ఈ విధమైనటువంటి పరిస్థితులలో చాలా మంది సామాన్యులు కూడా అయ్యో నీకు ఇంత కష్టం వచ్చిందా అని చెప్పేసి కూడా చాలా మంది చాలా బాధపడ్డటువంటి విషయం. నిజంగా ఈ స్త్రీకి కూడా మనం కూడా అలాంటి కష్టం రాకూడదని మనం కోరుకుందాం. అయితే ఇక మరిన్ని వార్తలకు చెప్పుకోదగ్గ విషయం ఏంటనంటే ఇక కొన్ని విషయాలకు వస్తే నిన్న మరి మంత్రి దామోదర రాజనరసింహ గారు ఆయన కూడా డెంగ్యూపై పోరాటం చేయాలి, దానికోసం ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ కంట్రోల్ బోర్డు ద్వారా ఎక్కడైతే పేషెంట్లు ఉన్నారో వాళ్ళు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ప్రకారం వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తక్షణం ఆ యొక్క పేషెంట్ వివరాలను నమోదుపరిచి వాళ్లకు కావలసినటువంటి సదుపాయాలను వాళ్ళకు కావలసినటువంటి ఎక్కడైతే దగ్గరలో ఉన్న హాస్పిటల్కు ఇన్ఫార్మ్ చేసి వారే సూచనలు ఇచ్చే విధంగా ఒక రూపకల్పన కూడా చేశారు. అయితే నిన్న మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా వీళ్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలి, రేషన్ కార్డులు కొత్త వారికి కూడా ఇవ్వాలని చెప్పి రేవంత్ సర్కారు మొన్న చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి సర్కారును చాలా వరకు అభినందించడం జరిగింది. కాబట్టి మరిన్ని ఇట్లాంటి ఒక మంచి కార్యక్రమాలు ఏ సర్కార్ అయినా సరే చేయాలని కోరుకుంటూ
మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్. శ్రీనివాస్ మీ గుండవల్ల.